వెల్కమ్ టు కథల ప్రయాణం. దట్టమైన అడవిలో ఉదయం మెల్లగా మేల్కొంటున్న వేళ చెట్ల మధ్యగా సూర్యకిరణాలు జారుతూ మట్టిని తాకుతూ ఆ అడవికి ఒక కొత్త రోజు మొదలైంది. ఆ రోజు అడవిలో ఏదో భిన్నమైన నిశ్శబ్దం ఉంది. పక్షుల అరుపులు కూడా మెల్లగా మారినాయి. గాలి కూడా ఏదో గౌరవంతో వీచినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ అడవిలో ఈరోజు ఒక దేవుడు రూపం దాల్చబోతున్నాడు. అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు. వారి చేతుల్లో ఆయుధాలు లేవు, వారి దగ్గర సంపద లేదు, కానీ వారి హృదయాల్లో అచంచలమైన భక్తి ఉంది. వారు తెచ్చింది రాయి కాదు, లోహము కాదు, తాజా ఆకులు, ప్రకృతి ఇచ్చిన వరం. ఆ ఆకులతోనే వారు ఒక విగ్రహాన్ని చేయాలని సంకల్పించారు. ఆ విగ్రహం ఎవరిదో తెలుసా? శ్రీరాముని పరమభక్తుడు, బలానికి గుర్తు, వినయానికి ప్రతీక శ్రీ ఆంజనేయ స్వామి హనుమంతుల వారు. ముందుగా వారు భూమి దగ్గర కూర్చున్నారు. ఒక్కొక్క ఆకును జాగ్రత్తగా అల్లుతూ పాదాలను రూపుదిద్దారు. ఆ పాదాలు బలంగా ఉన్నాయి, కానీ గర్వం లేవు. అవి శ్రీరాముడి ముందు మోకరిల్లే పాదాలు. భూమి కూడా ఆ పాదాలను తాకినప్పుడు గర్వపడినట్టే అనిపించింది. తర్వాత కాళ్ళు, మోకాళ్ళు. ఒక కాలు భూమిని తాకుతూ మరొక కాలు మోకరిల్లిన భంగిమలో. ఇది యుద్ధానికి సిద్ధమైన హనుమంతుడు కాదు, ఇది వినయంతో నిలిచిన భక్త హనుమంతుడు. ఆపై వారు ఛాతిని నిర్మించారు. విస్తారమైన ఛాతి, అపారమైన బలం. కానీ అది శక్తిని చూపించడానికి కాదు. ఆ ఛాతిలో శ్రీరాముడిని దాచుకున్న హృదయం ఉంది. ప్రతి ఆకు ఒక శ్వాసలా, ప్రతి ముడి ఒక ప్రార్థనలా. మనిషి చేతులు పనిచేస్తున్నా ఇక్కడ పనిచేస్తున్నది భక్తి హృదయమే. చేతులు రూపుదిద్దుకున్నాయి. ఒక చేతిలో గద, అది ఆయుధం కాదు, అది ధర్మానికి గుర్తు. వెనుక వంకరగా తిరిగిన తోక, అది శక్తికి చిహ్నం. కానీ నియంత్రణతో ఉన్న శక్తి. ఇవి అన్నీ ఒకటే చెబుతున్నాయి, ఇది ఎవరో కాదు, ఇది ఆంజనేయ స్వామి. ఈ దృశ్యాన్ని అడవి మొత్తం చూస్తోంది. ఏనుగులు తమ గంభీరతతో నిశ్చలంగా నిలిచాయి. సింహాలు తమ గర్జన మరచి శాంతిగా కూర్చున్నాయి. చిన్న జంతువులు కూడా దగ్గరకు వచ్చి నిశ్శబ్దంగా చూస్తున్నాయి. ఎందుకంటే అవి గుర్తించాయి, ఇది విగ్రహం కాదు, ఇది దేవుని సన్నిధి. చివరికి ఆ ముఖం రూపుదిద్దుకుంది. కోపం లేని చూపు, అహంకారం లేని కన్నులు, కరుణతో నిండిన ముఖం. ఆ ముఖాన్ని చూసిన క్షణంలో మనుషుల చేతులు ఆగిపోయాయి. అడవి ఊపిరి తీసుకుంది. అది ఆశీర్వాదంలా అనిపించింది. అప్పుడు అందరికీ ఒక సత్యం అర్థమైంది. దేవుడిని రాయిలోనే వెతకాల్సిన అవసరం లేదు, బంగారంలోనే కొలవాల్సిన అవసరమూ లేదు. నిజమైన భక్తి ఉంటే ఆకుల్లో కూడా దేవుడు అవతరిస్తాడు. ఈ కథ చెప్పే సత్యం ఇదే. హనుమంతుడిలా మన హృదయంలో భక్తి ఉంటే ప్రకృతి కూడా మన చేతుల ద్వారా దేవుణ్ణి చూపిస్తుంది.